రాజధాని అమరావతిలో నిడమర్రులో పర్యటించారు సీఎం చంద్రబాబు. నిడమర్రు దగ్గర కిమ్స్ హాస్పిటల్, బాయ్సర్ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అధికారులు బిజినెస్ రూల్స్ చూస్తారని, తాను మాత్రం ఉద్యోగాల కోసం ఆలోచిస్తానని చంద్రబాబు అంటున్నారు. 2028 ఆగస్టు 15కి ముందే విశాఖలో గూగుల్ ప్రారంభమవుతుందని, 1,00,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ చేసేలా కిమ్స్ సహకరిస్తుందని చంద్రబాబు చెప్పారు. ప్రతి 3 మెడికల్ సిబ్బందిలో ఒకరు అమరావతిలో తయారు కావాలన్నారు బాబు. 3 నెలల కంటే ముందు ఈ రాష్ట్రంలో ఒక అరాచకం, ఒక విధ్వంసం, నా జీవితంలో అలాంటి పాలన ఎప్పుడూ నేను చూడలేదు, చూస్తాను కూడా అనుకోను. ఇప్పుడు భాస్కర్ రావు గారితో మాట్లాడినప్పుడు ఒక మాట అంటే, నా మైండ్లో నా కంప్యూటర్లు ఎక్కించుకున్నాను, 1,00,000 ఉద్యోగాలు మా పిల్లలకి ఇవ్వాలనేది నా ప్రగాఢమైన ఆలోచన. మా ఆఫీసర్లు చెప్తే ఒకటే మాట చెప్పాను, మీరు బిజినెస్ రూల్స్ చూస్తారు, నేను పిల్లల భవిష్యత్తు చూస్తాను, మీకు నాకు ఇదే తేడా అని కూడా నేను చెప్పాను. గూగుల్ మొన్నే ఫౌండేషన్ వేసాం. ఫౌండేషన్ వేస్తే వాళ్ళు సెప్టెంబర్ అంటే 2028 ఆగస్టు 15 కంటే ముందే గూగుల్ విశాఖపట్నంలో ఆపరేషన్లు ప్రారంభిస్తుంది. పెద్ద స్టీల్ ప్లాంట్. ఆయన కూడా వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, నువ్వు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, ప్రపంచంలోని బెస్ట్ టెక్నాలజీ కంపెనీ, బిగ్గెస్ట్ కంపెనీ, నాకు కావాల్సింది 2028 డిసెంబర్ లోపల ఫేజ్ 1 పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చా, చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఫౌండేషన్ వేయడానికి, రిబ్బన్లు కట్ చేయడానికి నేను సిద్ధంగా లేను. నేను వచ్చినప్పుడే ఎవరైతే పెట్టుబడి పెడతారో, ఏ రోజు ఓపెన్ చేస్తారో చెప్తే దాని మీద నేను మాట్లాడతానని చాలా స్పష్టంగా చెప్పా. పక్కనే వినుకొండ ల్యాండ్ ఉందన్నారు, కానీ దానికి కొన్ని సమస్యలు ఉందన్నారు. మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు. మీరు ఇచ్చిన 1,00,000 మందికి ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్య సేవలు అందించే సిబ్బందిని తయారు చేసే బాధ్యత మీది. దానికి ఏం కావాలో మీరు చేయండి, నేను సహకరిస్తా. నర్సెస్ కానీ అనుబంధంగా ఉండేవాళ్ళు ఉంటే ప్రతి 3లో ఒకరు ఇక్కడ తయారు కావాలి, అమరావతిలోనే తయారు కావాలి. మా పిల్లలు ఆ విధంగా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.